శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశంను బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 33వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 33వ వచనము. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందునుండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. దేవునికి మహిమ కలుగునుగాక. మహిమ అని ఎందుకు అంటున్నాను తెలుసా? జాగ్రత్తగా ఈ మాటలు వినండి. అరణ్యంలో ప్రయాణం చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు, మోసే నాయకుడిగా ఉన్నాడు. ప్రతిరోజు వంట లేకుండానే దేవుడు వారిని భోజనం పెట్టి పోషిస్తున్నాడు. అయితే దానికి వంకలు పెట్టి మాకు మాంసం కావాలి అని ఏడుస్తూ ఉన్నారు. అవును, ఒక పసిబిడ్డ వలె మాకు మాంసం కావాలి అని ఏడుస్తున్నారు మోషే దగ్గర. ఇంతమంది జనాంగానికి మాంసం ఎక్కడి తెచ్చిపెట్టాలి? ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనం అర్థం చేసుకుందాం. అద్భుతాలను చూసినటువంటి ఈ ప్రజలే దేవుని మీద ఏడుస్తూ ఉన్నారు, దేవుని మీద కోపగించుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళని దర్శించాడు. ఒక వ్యక్తి ఒక దినం ఎంత దూరం ప్రయాణం చేయగలిగాడో అంత దూరం వారి కొరకు పూరేలు కురిపించాడు. వారు సమృద్ధిగా ఆహారం తిన్నారు. కానీ వారి దేవుణ్ణి స్తుతించని కారణంగా, మాంసం కోసం ఏడ్చిన కారణంగా సంహారానికి చేతికిని వారిని అప్పగించాడు. అంటే ఎంత దీనమైన స్థితి కదా. ఈ దినం నేను ప్రేమతో మీతో మనవి చేస్తున్నాను. దేవుని వాక్యంలో మాంసం చూశాం, వాళ్ళు తిన్నారు, కానీ దేవుణ్ణి ఆరాధించలేదు, దేవుని మరచిపోయారు. వారి కడుపే వారికి ముఖ్యమనుకున్నారు. ఇదిగో, యేసుక్రీస్తు వారు కూడా సాతానుడు ఆహార విషయంలో శోధించినట్లు మనం ఇంతకుముందు ధ్యానించాం. అవును, ఇశ్రాయేలు జనాంగం కూడా ఆహార విషయంలో శోధించబడ్డారు. ఈరోజు నిన్ను కూడా శోధిస్తున్నాడేమో. ఆహార విషయంలో నీ ప్రవర్తన, నీ బుద్ధి, నీ మాట మారిపోతుందేమో. దయచేసి ఒక్కసారి ఆలోచించేసి నీ ప్రవర్తన ఎలా ఉందో సరి చేసుకో. యేసుక్రీస్తు వారు సాతానుడితో చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అని. ప్రియ సహోదర సహోదరులారా, ఈ దినాన నీవు ఏ రీతిగా జీవిస్తున్నావు? ఆహార విషయంలో శోధింపబడితే నీ ఆధ్యాత్మిక జీవితంలో పతనమైపోతావు. ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము హవ్వలు ఆహార విషయంలో శోధించబడ్డారు. ఏశావు ఆహార విషయంలో శోధించబడ్డాడు. ఇజ్రాయెల్ జనాంగం కూడా ఆహార విషయంలో శోధించబడ్డారు. ఈరోజు నేను కూడా ఆహార విషయమైతే శోధింపబడినట్లయితే యేసుక్రీస్తుని మాదిరిగా తీసుకొని ఆ శోధనను జయిద్దాం. ఆయన రక్షకుడిగా అంగీకరించి లోకంలో ప్రతి పరిస్థితిని జయించుటకు దేవుడు తన ఉన్నతమైన కృప మనకు సహాయం చేసి నడిపించునుగాక. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, విత్తబడిన మాటలు, ధ్యానించబడిన మాటలు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేటుకు సహాయం చేయండి, గొప్ప కార్యం చేయండి. ఇందు నిమిత్తమే మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం సమర్పించుకొని అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.